ఉగ్రవాదంపై పోరాటం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన తరపున నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. బాధితుల మాటలు వింటుంటే బాధ కలుగుతోందని, ఉగ్రవాదానికి ముగింపు పలకాలన్నారు. మతం అడిగి మరీ చంపేస్తారని పర్యాటకులపై కాల్పులు జరపడం బాధాకరమన్నారు. చంపేశారు. ఇది వాస్తవం అంతే. దీనికి 3 లక్షల మంది హిందువులు ఆ రోజు ఎక్సోడస్ గురయ్యారు. అందరూ బలవంతపు వలసలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ రోజున. అలాగే ఈ రోజున కశ్మీర్ పర్యాటకులకు వెళ్ళి ఒక 4-5 రోజులు చాలా ఆహ్లాదకరంగా గడుపుదాం అనుకున్న కుటుంబాలు ఒక భయంకరమైన సంఘటనలో కూరుకొని కళ్ళ ముందే భర్తని చంపేస్తూ ఉంటాయి. కళ్ళ ముందు భర్తను చంపేస్తూ ఉంటే నిస్సహాయంగా చూసి ఏమి చేయాలో తెలియక అలాంటి అమానుషమైన ఘటనలు, ఇది ఎవరికి జరగకూడదని కోరుకుంటాం ఇలాంటి సంఘటనలు. సో అలాగే నా ఇందాక పొద్దున మసూదన్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా బిడ్డల ముందు చంపేశారు. 4 గంటలు ఆ మా నాన్న బాగుండాలని చెప్పి గొంతు తడారిపోయే వరకు ఆ బిడ్డ ప్రార్థిస్తానే ఉన్నాడు. అంటే ఉగ్రవాదులు చంపేస్తే నిజంగా కాశ్మీరీ లోకల్స్ వచ్చి చాలా హెల్ప్ చేశారు. ఇన్ దట్ వే ఐఎమ్ టెలింగ్ కాశ్మీరీ లోకల్స్ హ్యాడ్ రియలీ హెల్ప్డ్. And wounded or people were dead, but to lift dead bodies, or even people were wounded and they really took them. And వాళ్ళందరినీ తీసుకెళ్ళి జాగ్రత్త పరిచారు. ఈవెన్ కాశ్మీరీ లోకల్ అండ్ దేర్ ఆర్ ముస్లిమ్స్ అగైన్. అదే ఇది ఏంటంటే నేనైతే చెప్తున్నానంటే, ఇది మీరు చంపిన వాళ్ళని టార్గెటెడ్గా మీరు హిందువులా కాదా, బొట్టుందా లేదా, నువ్వు కల్మా చదవగలవా లేదా, ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ టార్గెటెడ్ కిల్లింగ్. దాన్ని ఇంకా మనం వైట్ వాష్ చేయాల్సిన అవసరం ఏముంది? నేను మా మసూదన్ గారి మిస్సెస్తో మాట్లాడుతుంటే, అన్న సార్ వాళ్ళు అడుగుతుంది ఒకటే, అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ చెప్తుంది, ఆవిడ మాటలేదు నా మాటలు, నేను ఇప్పుడు చెప్తుంది ఏది కూడా నా మాటలేదు, వాళ్ళు చెప్పిన మాటలే చెప్తా, ఉదాహరిస్తున్నా. ఆవిడేం చెప్పారంటే, మమ్మల్ని చంపేయన్నారు. చంపేయమంటే మేము మిమ్మల్ని చంపాం. చంపేయంటే మీరు వెళ్ళి మీ ప్రధానమంత్రి చెప్పుకోండి వెళ్ళి. ఇది ఒక స్టాండ్. ఇది కాకుండా వాళ్ళు ఏంటంటే, ఆవిడ అంది ఏంటంటే, ఇంటికి మూల స్తంభాన్ని కొడితే ఈ పెయిన్ మీకు ఎప్పుడు ఉంటుంది కదా. అందరూ ఉగ్రవాదం పైన ఏకదాటి పైన అంటే ఒకే గళం ఇప్పాల్సిన సమయం ఇది. మటుకు ఇది అందరం మనం బాధ్యత ఇది అందరికీ. ఎందుకంటే ఈ రోజున చనిపోయారు, మిగిలిపోయిన వాళ్ళకి వాళ్ళ ఉగ్రవాదుల ఆలోచన కూడా ఏంటంటే బాధ కలిగించాలని. ఈరోజు చనిపోయిన ఈ దాదాపు 30 మంది వాళ్ళకి కలిగింది, దేశం మొత్తానికి కలిగింది బాధ, దేశం మొత్తానికి క్షోభ. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇలా మనకు అంటే ఇలా జరిగితే హిందువులు ముస్లింలు కొట్టుకుంటారన్న ఆలోచన అవి జరగవు. కానీ బట్ ఖచ్చితంగా ఏ ఉగ్రవాదులు అయితే చేశారో వాళ్ళ మటుకు ఒక్కొక్కరిని ఖచ్చితంగా ఎరివేయటం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే దీని వెనక ఎవరున్నా కానీ, ఏ స్థాయి వ్యక్తులు, దేశాలు కావచ్చు, పాకిస్తాన్ లాంటి దేశం కావచ్చు, ఎవరున్నా కానీ చాలా ఖచ్చితమైన చర్యలు ఉంటాయనేది ప్రధానమంత్రి గారు మనందరికీ మధ్యాహ్నం కూడా తెలియజేశారు. ఇది ఇలాంటి సమయంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, మొన్న వక్ఫ్ ల్యాండ్ సమయంలో కూడా విభేదించిన వ్యక్తులు కూడా ఈ రోజున ఉగ్రవాదం సమస్య వచ్చేటప్పటికి అందరూ ఏకతాటిపై నిలబడ్డారు. ఇది ఖచ్చితంగా అందరూ అంటున్నది ఒకటే మాట, ఇది మీరు హిందువులా కాదా అని చెప్పి టార్గెట్ చేసి మరి చంపారు. ఇట్స్ టార్గెటెడ్ హిందూ కిల్లింగ్. ఇది దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్.